కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణకు ఈ బడ్జెట్ ద్వారా భారీ లబ్ధి చేకూరుతుందని అన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే, చెన్నై నగరాలకు 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం విశేషమన్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ఆమె జాతీయ హోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, దీనిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైద్య రంగాన్ని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. వైద్య రంగానికి 1,04,599 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది గతం కంటే కూడా 10% ఎక్కువ కేటాయింపులు వైద్య రంగానికి ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ 17 రకాల క్యాన్సర్కి మందులు కానీ, 7 అరుదైనటువంటి వ్యాధులకు మందులపై కానీ పెద్ద ఎత్తున ధరలు తగ్గిస్తూ పెద్ద ఎత్తున ఆ యొక్క పేషెంట్లకు ఎలాంటి భారం లేకుండా పెద్ద ఉపశమనాన్ని కేంద్ర ప్రభుత్వం మరి బడ్జెట్లో ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మహిళా సాధికారత కోసం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, మహిళా సంఘాలకు లోన్ల ద్వారా చిరు వ్యాపారాలు కానీ, మహిళా సంఘాలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మహిళల యొక్క సాధికారత కోసం షీమార్ట్స్ ద్వారా, అంటే డ్వాక్రా మహిళలు వాళ్ళు కూడా చిన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని పెంచాలని, వారికి ఉత్పత్తుల రీటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి, మహిళలు కూడా పెద్ద ఎత్తున వ్యాపార రంగంలో ముందు వెళ్ళాలని, ఒక వ్యాపార శక్తిగా మహిళలు కావాలనేటువంటి ఆలోచనతో మరి మహిళలకు వ్యాపార శక్తిగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చింది.